కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే రాఘవేంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాఘవేంద్ర ఎమ్మెల్యేగా చంద్రబాబును సీఎం చేయాలని ప్రజలను కోరారు. గత 15 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కనుమరుగైపోయిందని రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఆర్ఎస్ఎఫ్ అధ్యక్షులు, నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి నెలలో 7,000 పింఛన్ ఇస్తూ ప్రతి నెల కూడా 4,000 రూపాయల పింఛన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మీకే ఇస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాలంటీర్లు గ్రామాల్లో వాలంటీర్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఆ మాటలు ఎవరు నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అవ్వదాతలకు రోడ్ల మీద నిలబడి పింఛన్ తీసుకునే సమయం వస్తుందని చెప్పి వాలంటీర్ సోదరులు కూడా మీకు కూడా చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మీకు బాగా పనిచేసిన ప్రతి ఒక్క వాలంటీర్కి 10,000 రూపాయల శాలరీ ఇచ్చి అవ్వదాతలకు సేవ చేసే భాగ్యం కూడా మీకు కల్పిస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా బస్సులో, ఆర్టీసీ బస్సులో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, పుట్టినింటికి వెళ్ళినా, మెట్టినింటికి వెళ్ళినా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించే భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి తెలియజేసుకుంటున్నా. రైతులకు పాస్బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అక్క చెల్లెమ్మలకు పొగతో బాధపడుతున్న ప్రతి అక్క చెల్లెమ్మకు గ్యాస్ సిలిండర్ కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. నిరుద్యోగ యువతలకు ప్రతి నెల 3,000 రూపాయలు కూడా మీ అకౌంట్ లో వేయబోతున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అదేవిధంగా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ రాఘవేంద్రరెడ్డి మీ తమ్ముడు, మీ అన్న ఎమ్మెల్యేగా గెలవాలా. ఖచ్చితంగా ఏదైతే ఆశిస్తారో రేపు రాబోయే 13వ తారీఖు 12వ తారీఖు పడుకునే ముందు నా కుటుంబ సభ్యుడు పోటీలో ఉన్నాడంటే ప్రతి కుటుంబ సభ్యుడికి సేవకుడిగా నేనుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి మాటలు నమ్మద్దు. కురువ సోదరులకి బ్రోకర్లు తయారయ్యారు, కొంతమంది వస్తారు. వచ్చి కురువ సోదరులు ఒక ఎంపీ అభ్యర్థికి మీరు వేసుకోండి, ఎమ్మెల్యేకి నాకేయండి అని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ చెప్తున్నా, కురువ సోదరుల్ని గుర్తించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. గత 70 సంవత్సరాలు వెనుకపోయినా ఎక్కడ కూడా కురువ సోదరుల్ని గుర్తించిన పార్టీ లేదు. అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది.